హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ముందుగా ఇవాళ డిసెంబర్ 20, 2024 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సో ఇమిగ్రేషన్లో మళ్ళీ ఆగిపోయి ఉన్నాయండి. గత ఒక 1 వీక్ నుంచి ఇమిగ్రేషన్లో అవ్వట్లేదు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది, ఇమిగ్రేషన్లో ఎందుకు సరిగ్గా అవ్వట్లేదు, ఈ ఈసీఆర్ పాస్పోర్టు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ డిఫరెన్స్ ఏంటి? రీసెంట్గా ఒక ఆయన ఏం చేశారంటే సో వీసా ముంబైకి తీసుకున్నారు, అంటే వాళ్ళ కఫిల్ డైరెక్ట్ ముంబై ఆఫీస్కి ఇచ్చారు, ఆయన స్టాంపింగ్ చేసి పాస్పోర్ట్ ఇచ్చేసారండి. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత లేదంటే మీ పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ కావాలంటే అక్కడి నుంచి వెనక్కి పంపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్టా ఈసీఎన్ఆర్ పాస్పోర్టా ఇలా తెలుసుకోవాలి. సింపుల్ అండ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకసారి మీ పాస్పోర్ట్ ఓపెన్ చేయండి, బ్యాక్ సైడ్ అడ్రస్ పేజ్ ఉంటుంది. ఈ అడ్రస్ పేజ్లో పైన మనకు ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని రాసి ఉందా, అది ఈసీఆర్ పాస్పోర్టు. సో 9వ తరగతి లేదా అంతకంటే తక్కువ చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళకి ఈసీఆర్ పాస్పోర్ట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకి కంపల్సరీగా ఇమిగ్రేషన్ ప్లస్ ఇన్సూరెన్స్ ఉండాలి. స్టాంపింగ్ అయిపోతుంది, స్టాంపింగ్ తర్వాత ఇమిగ్రేషన్ ఇన్సూరెన్స్ చేసుకొని మనం వేరే కంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. అదే పాస్పోర్ట్లోనే ఇలాంటి పేరు ఏం లేదు, పైన ఎంటీ ఉంటే అది ఈసీఎన్ఆర్ పాస్పోర్టు. ఈ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ మనకు 2 విధాలుగా వస్తుంది. ఒకటి 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదువుకొని ఉంటే పాస్పోర్ట్కి మనం వెళ్తాం కదా, అప్లికేషన్ తీసుకొని. సో పాస్పోర్ట్ సెంటర్కి వెళ్ళినప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టి మనం పాస్పోర్ట్ తీసుకుంటే అది మనకు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ వస్తుంది. సో ఇంకో విధంగా ఈసీఆర్ పాస్పోర్ట్ ఉన్నప్పటికీ సో ఇమిగ్రేషన్ చేసుకొని మనం బయట కంట్రీకి వెళ్ళాము, సౌదీ, కువైట్, ఖతర్ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కనీసం అంటే 3 సంవత్సరాలు పనిచేసి ఉంటే సో అక్కడ మనం పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకుంటే, అంటే అక్కడే చేసుకోవాలి, ఏ కంట్రీలో పనిచేస్తున్నామో అదే కంట్రీలో మనం రెన్యువల్ చేసుకుంటే అప్పుడు మనకు ఈసీఆర్ పాస్పోర్ట్ నుంచి ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్గా మారుతుందండి. ఓకేనా? సో ఈ 2 విధాలుగా మనం ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ తీసుకోవచ్చు. సో ఇది కొంచెం గమనించండి, ఎందుకంటే అవగాహన లేక ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ కూడా కొత్త రూల్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే సో యాజ్ పర్ రూల్ ప్రకారం ఇమిగ్రేషన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో ఈ ఇమిగ్రేషన్ ఎలా చేయాలంటే మనకు పాస్పోర్ట్ సెంటర్ ఉంటుంది కదండి, పిఓఈ అని చెప్పి ఆఫీస్ ఉంటుంది, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్. సో ఎవరైతే ఈసీఆర్ పాస్పోర్ట్ పర్సన్ ఉన్నారో అతను ఈ యొక్క ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. నీది ఈసీఆర్ పాస్పోర్ట్ అమ్మా, నువ్వు ఫలానా కంట్రీకి వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే ఇలా చేసుకోవాలి, ఇది ఎంబసీ నెంబర్, ఎంబసీ ఇక్కడ ఉందని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఇతనికి చదువు లేదు, అక్కడికి వెళ్ళి ఎక్కడ ఇబ్బందుల్లో పడతారని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుందండి. ఇది రూల్ ప్రకారం ఇలా చేస్తారు. సో ఇలాంటివే త్వరలో తీసుకొని వచ్చే ఛాన్స్ ఉన్నట్లు మా ఏజెన్సీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇమిగ్రేషన్ అవ్వట్లేదు, నేను స్టార్ట్ అవుతే మీకు చెప్తానండి. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో చూడండి, ఈ బంగ్లాదేశ్ కార్మికులు రోజుకు 4,000 నుంచి 6,000 మంది కొత్త వర్క్ వీసాలు జారీ అవుతున్నాయి వారి కోసం. అంటే డైలీ యావరేజ్గా 4,000 నుంచి 6,000 మంది బంగ్లాదేశ్ కార్మికులు బంగ్లాదేశ్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నట్లు ఈ బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్న సౌదీ కాన్సులేట్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో గత నెల అంటే నవంబర్లో దాదాపు 83,000 మంది బంగ్లాదేశ్ కార్మికులు బంగ్లాదేశ్ నుంచి సౌదీ అరేబియాకి ఉద్యోగ నిమిత్తం సౌదీ అరేబియాకి వెళ్ళడం జరిగిందండి. 2030 సౌదీ విజన్లో భాగంగా 1,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి బంగ్లాదేశ్లోని సౌదీ రాయబారి అంటే సౌదీ కాన్సులేట్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో నాకు తెలిసి విజన్ లేదు, ఏం లేదండి. సౌదీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ లేబర్ ఎవరైతే ఉన్నారో చాలా చీప్గా తక్కువ శాలరీకి వస్తారు. సో మీరు కావాలంటే చూడండి, బంగ్లాదేశ్ వాళ్ళు 90% ఎక్కువ మంది లేబర్ పనిచేసే వాళ్ళే ఉంటారు. ఈ బళిదియాలో కానీ, క్లీనింగ్లో కానీ, హాస్పిటల్లో క్లీన్ చేసేవాళ్ళు, షాపింగ్ మాల్లో క్లీనింగ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ వాళ్ళు 900 రియాల నుంచి 1000 రియాలకి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. సో ఈ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తక్కువ శాలరీకి వస్తారు కదని చెప్పి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారండి. అంతే తప్ప బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారని చెప్పి నాకు తెలిసి ఆ విషయం అయితే కాదండి. సరేనా? నెక్స్ట్ ఇంకా వకాలా అవుతున్నాయండి. సో ఇవాళ కూడా మాకు 2-3 వకాలా అయిపోయి ఉన్నాయి. సో ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ అంటే రేపు సండే నుంచి ఫుల్ఫిల్గా వకాలా అనేది స్టార్ట్ అయిపోతుంది. సరేనా? తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క చలికాలంలో చాలామంది ఈ చలి నుంచి ఉపశమనం కోసం ఏం చేస్తూ ఉంటారంటే ఈ కట్టెలు కాలిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలామంది సౌదీ వాళ్ళు. చూడండి, సౌదీ అరేబియాలో కట్టెలు అంటే చెట్లు నరికి కట్టెలు రవాణా చేయడం, వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడం లాంటివి చేస్తే సౌదీ అరేబియా చట్టం ప్రకారం నేరం అవుతుందండి. సో దీనికి ఎలా చేయాలని చెప్పి సౌదీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. విదేశాల నుంచి కట్టెలు దిగుమతి చేసుకునే దానికి ప్లాన్ చేస్తూ ఉన్నట్లు కొత్త అప్డేట్ వచ్చిందండి. సో కట్టెలు విక్రయించడం, రవాణా చేయడం, నిల్వ చేయడం లాంటివి చేస్తే సౌదీ యొక్క చట్టం ప్రకారం
ఒక క్యూబిక్ మీటర్కు దాదాపు 16,000 రియాల వరకు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి పని చేయబాకండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా రియాద్లో రియాద్తో సహా చాలా చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తబూక్ ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లుగా సౌదీ అరేబియాలోని వాతావరణ శాఖ వారు వెల్లడించారండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మన భారత ప్రధాని మోడీ గారు మనకు రాబోయే రోజుల్లో ఒక 1 వీక్ 10 డేస్లో కువైట్ పర్యటన కోసం కువైట్ దేశానికి వెళ్తూ ఉన్నారండి. సో కువైట్ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి చాలామంది ఎన్ఆర్ఐలు డిమాండ్ చేస్తూ ఉన్నారండి. సో ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే మనకు ఆంధ్రాకి సంబంధించి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అటు మనకు విజయవాడ ఉంది, తిరుపతి ఉన్నా కూడా చాలా వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఆపరేట్ అవ్వట్లేదు. కువైట్ నుంచి కానీ అటు మన సౌదీ నుంచి కూడా త్వరలో ఆపరేట్ అవ్వాలని చెప్పి మనం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీనికంటే ఎక్కువ చాలా ముఖ్యమైన ఒక అప్డేట్ ఉందండి. సో మన పెద్దలు ఎవరైతే ఉన్నారో సో దయచేసి జీసీసీ వాళ్ళతో మాట్లాడి ఈ మెడికల్ సమస్యని క్లియర్ చేయాలి. ఎందుకంటే మెడికల్కి వెళ్తూ ఉన్నారు. సో మెడికల్కి వెళ్ళి అక్కడ చాలామంది అన్ఫిట్ అవుతున్నారు. కొన్ని వేల మంది డబ్బులు లాస్ చేసుకుంటూ ఉన్నారు. ఈ జీసీసీలో వాళ్ళతో మాట్లాడి ఈ డాట్స్ మచ్చలు ఏవైతే ఉన్నాయో అసలు ఇవి రూలే కాదు. 10 మంది వెళ్తూ ఉంటే అందులో 1-2 మాత్రమే పాస్ అవుతా ఉన్నారు, మిగతా వాళ్ళు అన్ఫిట్ అవుతూ ఉన్నారు. సో మీకు లంగ్స్ పైన మచ్చలు ఉన్నాయి, లంగ్స్ పైన డాట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు అన్ఫిట్ చేస్తూ ఉన్నారు. సో అసలు దీని గురించి ఒకసారి మాట్లాడి క్లియర్ చేసేయాలి. ఎందుకంటే ఈ లంగ్స్ పైన మచ్చలు మనకు టీబీ రోగం ఉండి మనకు మచ్చలు ఉంటే నిజంగా అన్ఫిట్ చేసినా ఓకే అండి, కానీ ఇది నార్మల్ మచ్చలు ఉన్నా కూడా వాళ్ళు అన్ఫిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఈ రూల్స్ను తొలగించి నార్మల్గా మెడికల్ చేయాలి. దీనికి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలుగజేసుకొని తొందరగా క్లియర్ చేస్తే ఇలాంటి సమస్య నుంచి చాలామంది బాగుపడతారు. చాలామంది గల్ఫ్కి వెళ్ళేదానికి ఆసక్తి చూపిస్తారండి. సో ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించిన చిన్న అప్డేట్ అండి. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.